హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ చెప్పారు, ఎప్పుడు ఇన్స్టా రీల్స్ షేర్ చేయడం కాదు, నాకు యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదా, సో ఆ బడ్జెట్ ఏంటో చూసి చెప్పు అని చెప్పారు. సరే కదా అని 2024-25కి సంబంధించిన బడ్జెట్ అయితే ఈరోజు చూశాను. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 48.21 లక్షల కోట్ల బిల్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి, స్కిల్ డెవలప్మెంట్కి అండ్ ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి బాగా డబ్బులు అయితే ఇచ్చారనమాట. ఉమెన్ ఎంపవర్కి అయితే 3,00,000 కోట్లు రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్కి 1,48,000 కోట్లు రిలీజ్ చేశారు. అండ్ వ్యవసాయానికి 1,52,000 కోట్లు అయితే రిలీజ్ చేశారు. అండ్ అర్బన్ హౌసింగ్కి 2.2 lakhs crores అయితే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. అండ్ బీహార్ స్టేట్కి హైయెస్ట్ అనమాట. ఈ ఇయర్కి సంబంధించిన బడ్జెట్లో బీహార్ స్టేట్కి అయితే ఎక్కువ రిలీజ్ చేశారు. అండ్ ఎంతంటే 26,000 కోట్లు రిలీజ్ చేశారు. మన ఏపీకి 15,000 కోట్లు అమరావతి కోసం అయితే ఇచ్చారు. ఇవన్నీ చూసేటప్పటికి నాకైతే తల తిరిగిందండి. మొబైల్, గోల్డ్, సిల్వర్ అయితే కొంచెం తగ్గాయంట. వాటికి ఇంపోర్టెడ్ డ్యూటీస్ మొన్నటి వరకు 12.5% ఉండేది, ఇప్పుడు 6.5% చేశారు. కాబట్టి కొంచెం గోల్డ్ కాస్ట్ తగ్గచ్చు. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చేపల చెరువులు, రొయ్యల చెరువు, వీటికి కూడా కొంచెం కాస్ట్ అయితే తగ్గిందంట. వాటి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గాయి. వాటి ఎరువులకు సంబంధించిన ఇదైతే తగ్గించారు. ఇవన్నీ చూసిన తర్వాత చాలా తలనొప్పి వచ్చింది. మా ఆయన బడ్జెట్ బాగుండాలి కానీ ఈ బడ్జెట్ల సంగతి మనకెందుకని చెప్పి ఉప్మా నూకతో మంచిగా కేక్ చేశానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. ఉప్మా నూకలో కొంచెం మిక్సీ పట్టి ఒక కప్పు ఉప్మా నూక ఉంచుకోవాలి. దానిలో ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నూనె, ఒక కప్పు పాలు, ఒక కప్పు బెల్లం వేసి మంచిగా బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. దానిలో కొంచెం బేకింగ్ సోడా వేసి దాన్ని ఒక 15 to 20 minutes ఉంచేసి ఇలా కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకుంటే కేక్ పెట్టాను. సూపర్గా వచ్చిందనమాట. చాలా టేస్టీగా అనిపించింది ఈ రవ్వ కేక్ అయితే. ఈ బడ్జెట్లు ఇవన్నీ మనకెందుకులే, ఈ కేక్ ఒకసారి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కేక్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇదిగో మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది కేక్. తనే కట్ చేసి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో. థ్యాంక్ యూ గైస్.